తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల సంపద. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలు. కేసీఆర్ అంటే ఇంకా ఎక్స్ ఇంకా మేము రకరకాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకే నినాదం కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అయితే కేసీఆర్ కూతురు కవిత చాలా భిన్నంగా మాట్లాడుతున్నారు. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంటే కేసీఆర్ బ్రాండు చెల్లదా? కేసీఆర్ బ్రాండు విలువ లేకుండా పోయిందా? కేసీఆర్ బ్రాండు ఇక చిల్లర రూపాయిగా మారిపోయిందా? ఈ అనుమానాలు ఆమె వ్యాఖ్యల ద్వారా మనకు కలుగుతున్నాయి. ఆమె ఏమి ఆ కేసీఆర్ బ్రాండు చెల్లదని చెప్పలేదు, కానీ ఇంకా కేసీఆర్ బ్రాండ్ను పట్టుకుని వేలాడటం ఏమిటి అని ఆమె తన అన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సూటిగా ప్రశ్నించింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అంటే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే కేసీఆర్ ఫోటో చూసి గుద్దిపారేయండి, గెలిపించండి అని కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్న విషయం మనం ఇదివరకు వీడియో కూడా చేశాం. దాన్ని తాజాగా కవిత ఏమన్నారో కేటీఆర్ గురించి మనం ఒకసారి వినాల్సిందే. ఇది వినవలసిన టాపిక్. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు నిన్న మొన్న 2-3 సందర్భాలలో సభలలో జాయినింగ్స్ చేసుకున్న తర్వాత ఒక మాట పదే పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా సన్నోడైనా పొట్టోడైనా పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి, వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెని పాపం తీస్తారు. ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకు పోయినా. ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారు అన్నట్టు. అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ప్రజలకు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి. ఈ మాట ఏదైతే పదే పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారో, మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా పొట్టోడైనా ఓటేయండి అని చెప్తున్నారో, అది కేవలం మీ యొక్క నియంతృత్వ ధోరణికి, మీ యొక్క రాచరికపు పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రైట్. ఇప్పుడు కవిత మాట్లాడింది మీరంతా విన్నారు. ఎవరైతే ఇప్పుడు జకీర్ టాకీస్ వీడియో చూస్తున్నారో, యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా కవిత వ్యాఖ్యలు విన్నారు. కవితగా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డోడైనా మంచోడైనా పొట్టోడైనా పొడుగోడైనా ఏ విధంగా ఉన్నా కూడా మీరు ఓట్లు వేయాల్సిందే. కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేయండి, కేసీఆర్ బొమ్మ చూసి మీరు ఓట్లు వేయండి, గెలిపించండి అనే నినాదం సరైంది కాదు. ఎందుకు చెడ్డవాళ్ళని ఎందుకు ఎంపిక చేయాలి, చెడ్డవాళ్ళని ఎందుకు గెలిపించాలని కవిత ప్రశ్నిస్తున్నారు. ఇది నిజమే. ఇది మరి కవిత ఆర్గ్యుమెంట్లో పస లేదని అనుకోవడానికి లేదు. కవిత ఆర్గ్యుమెంట్లో అసలు బలం లేదని అనుకోవడానికి లేదు. నిజానికి కేటీఆర్ అయినా మరొకరైనా సరే ముందుగా అభ్యర్థులను, ప్రజల్లో ఆదరణ ఉన్నవాళ్ళను సెలెక్ట్ చేసి ఎంపిక చేసి దానికి సంబంధించిన అంటే గెలుపుకు సంబంధించిన ప్రచారము ఇతర వ్యవహారాలు చేయడం వేరు. కానీ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నది ఏమిటి అంటే, మేము ఎవరిని నిలబెట్టినా సరే మీరు గెలిపించి తీరాలి. ఎందుకు? కేసీఆర్ ఫోటో, కేసీఆర్ బ్రాండ్. కానీ ఆమె కవిత చూడండి ఎంత ట్యాక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారంటే, నేను ఈ మధ్యకాలంలో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు వెళ్ళినప్పుడు అచ్చంపేట ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ ఒరిజినల్ తేనె దొరుకుతుంది. అదే జిల్లాలో పెబ్బేరు సంతకు వెళితే అక్కడ బెల్లం నీళ్లను కూడా తేనెగా ఆమె గోల్మాల్గాళ్ళు ఉంటారు అని అన్నది. అంతేకాకుండా ఇంకా కవిత తన అన్న పైన చేసిన ఇంకొక అటాక్ ఏంటంటే, ఇది పక్కాగా నియంతృత్వ ధోరణి, ఇది అప్రజాస్వామిక చర్య. మీరు అభ్యర్థులను ఎవరినంటే వాళ్ళను ఎంపిక చేసి నిలబెట్టి వాళ్ళని గెలిపించాల్సిందే. ఇది మా ఫత్వా, ఇది మా ఆదేశం.
అని కేసీఆర్ బ్రాండును ముడిపెట్టి కేసీఆర్ బ్రాండుతోనే గెలవాలి అభ్యర్థులు అని అనడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నిస్తోంది. కవిత చెప్పినట్టుగా కావచ్చు, కాకపోవచ్చు. అంటే అభ్యర్థుల ఎంపిక అనేది ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, దానికి స్క్రూటినీ ఏమిటి, దానికి పద్ధతులు ఏమిటి, దానికి నియమ నిబంధనలు ఏమిటి, లేకపోతే అభ్యర్థుల గుణగణాలకు సంబంధించిన ఇతర ఏమంటాం రివ్యూస్ ఏమిటి, ఏ రకంగా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫైనల్గా అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఇప్పటిదాకా ఎటువంటి దిశానిర్దేశం లేదు. కనుక కేటీఆర్ చాలా చాకచక్యంగా కేసీఆర్ బ్రాండ్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన కవిత మర్చిపోయి ఉండొచ్చు, కానీ రీసెంట్గా ఆయన ఐ థింక్ చెన్నూరు ఆర్ సమ్ అదర్ వేరే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో పర్యటించినప్పుడు కూడా ఆ సభల్లో కూడా ఆయన అన్నాడు, రేపు భవిష్యత్తులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభ్యర్థిగా మేము ఎవరిని నిలబెట్టినా, పార్టీ ఎవరు నిలబెట్టినా, కేసీఆర్ ఎవరికైతే బొట్టు పెట్టి పంపిస్తాడో వాళ్ళని మీరు గెలిపించాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదు. ఆ మనిషి ఎటువంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, లేకపోతే అతనిపై ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, విమర్శలు ఉన్నాయా, ప్రజల్లో అతనికి ఏమైనా అపఖ్యాతి ఉందా, ఇవన్నీ కాదు, మీరు గెలిపించాలి అని కూడా డైరెక్ట్గా కేటీఆర్ అన్నాడు. సో ఇప్పుడు కవిత ఈ ఇష్యూస్ అన్నిటిగా బయటకు తీసుకొస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో మనందరికీ తెలుసు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని సింహం గుర్తుతో తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సింహం గుర్తుతో పొత్తు పెట్టుకొని, అంటే కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఉంటే వాళ్ళకు మద్దతు ఇవ్వడం, లేకుంటే అదే గుర్తుపైన తెలంగాణ జాగృతికి సంబంధించిన అభ్యర్థులు సమర్థులు అయితే వాళ్ళను గెలిపించడం. అంటే మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లోనే ఆమె తన పూర్వాశ్రమం ఎందుకు అనాలి, ఆమె ఆ పార్టీలో లేదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె గెంటి వేశారు. ఆమెను గెంటి వేయడానికి సంబంధించిన కారణాలు వగైరా వగైరా మనం చాలా వీడియోలు చేశాం. ఆమెను సస్పెండ్ చేసిన పద్ధతి, అప్రజాస్వామికంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, సంజాయిషి అడగకుండా ఆమెను కొట్టిపారేశారు. అంటే పార్టీ నుంచి బయటకు వెలుపలికి పంపించేశారు, అయిపోయింది. సో ఆ కసితో ఆమె రగిలిపోతున్నారు. దాంతో ఆమె ఎట్టి పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లోనే తన తడాఖా ఏదో చూపించాలని ఆమె అనుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. లేకుంటే ఈ తాజా వ్యాఖ్యలు చేసే అవకాశం లేదు. ఆయన డైరెక్ట్గా కేటీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ పేరు ప్రస్తావించి ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నాడు, మంచోడైనా చెడ్డోడైనా వేసి పారేయండి, ఓటు వేయండి అంటున్నాడు కేటీఆర్. చెడ్డవాడు అయితే ఆ అభ్యర్థి ఎందుకు గెలిపించాలి? రైట్ పాయింట్. కవిత తన పార్టీ పట్ల, సోదరుని పట్ల, తండ్రి కేసీఆర్ పట్ల, ఇంకా ఆ పార్టీలో తాను ఎవరెవరినైతే దయ్యాలు అనుకుంటున్నదో, భూతాలు అనుకుంటున్నదో, లేకుంటే తనను పార్టీ నుంచి గెంటి వేయడానికి కారకులని అనుకుంటున్నదో వాళ్ళందరిపైన విమర్శలు చేయడం వేరు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి ఆమె వ్యవహారాలు, అంటే ఆమె ఖచ్చితంగా ప్రయత్నించే అవకాశం అయితే మనకు స్పష్టంగా ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.